హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన రైతులకు ఒక్కొక్కరి రైతు ఖాతాల్లో 4,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు మన పీఎం అయిన మోడీ గారు. మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, దేశంలోని రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకువచ్చి రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ కూడా బయటకు వచ్చింది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందుతూనే ఉన్నారు. అయితే మొత్తం 3 విడతలుగా ఈ యొక్క 6,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి సమయాల్లో ఈ విడతకి ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్రం ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ. 5 అక్టోబర్ 2024 తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. పంట సాయంగా 2,000 రైతులు అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతపై సరికత్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరం కానుగ్గా 19వ విడత నిధులు కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం. సంక్రాంతి పండుగ వేళ ఈ డబ్బు రిలీజ్ చేయనున్నారు. ఇందుకు గాను జనవరి 15వ తేదీన ఫిక్స్ చేశారని తెలిసింది. అయితే పీఎం కిసాన్ 18వ విడతలో 2,000 రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బులను 19వ విడతలో కలిపి జమ చేయనుంది ప్రభుత్వం. అంటే ఎవరైతే 18వ విడత 19వ విడత కలిపి మొత్తం 4,000 రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వం చెప్తోంది. ఎవరికి పీఎం కిసాన్ యోజనను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పని ఈకేవైసీ అప్డేట్. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో చూసారు కదా వ్యూవర్స్, మనకైతే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది జనవరి 15వ తేదీని అయితే జమ చేయనున్నారని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే 18వ విడత నిధులు పొందలేని రైతులు ఉన్నారో వీరందరికీ అయితే 18వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు, అలానే 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు అయితే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జనవరి 15వ తేదీన అయితే ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అలానే మీ తోటి రైతులకు మన వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.